పంటకు తెగుళ్లు వచ్చి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేని సమయంలో అకాల వర్షాలు రైతుకు కన్నీళ్లే మిగిల్చాయని బీజేపీ గంభీరావుపేట మండల ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మహేష్ యాదవ్ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను సర్వే చేయించి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులకు పంట నష్టానికి సంబంధించిన సర్వే చేయమని ఎటువంటి సూచనలు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కేసీఆర్ గారు రైతులంటే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సముద్రలింగాపూర్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా చేద్దామని పిలుపునివ్వడం జరిగింది. కానీ కొంతమంది అధికారుల సూచన మేరకు ఈ యొక్క ధర్నాని ఆదివారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ 3-4 రోజుల్లో వారికి అధికారులకు ఆర్డర్స్ ఇచ్చి పంట నష్టం ఎంత జరిగిందో సర్వే చేయించి అతి తొందరలో వారికి మీరు ఇస్తా అన్నటువంటి ఎకరాన 10,000 రూపాయలను ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో మీరు ఆర్డర్స్ ఇవ్వని ఎడల ఆదివారం నాడు ప్రతి ఊరు నుంచి 100 మంది రైతులను గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున మన మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. రైతులు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్న ప్రభుత్వం బతికున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? అంటే మీరు శవ రాజకీయం చేస్తున్నారా? వారు అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే మీరు వారికి ఎందుకు చేయూతనిస్తలేరని అడుగుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.